హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం జేఈ మెయిన్స్లో 99 పర్సెంటైల్ స్కోర్ చేయడానికి ఏ బుక్స్ ఫాలో అవ్వాలో వాటి గురించి డిస్కస్ చేసుకుందాం. అండ్ ఆల్సో మనం ఎక్కువ బుక్స్ని ఫాలో అవ్వకూడదు. స్టాండర్డ్గా 2 or 3 బుక్స్ మాత్రమే డీప్గా ప్రిపేర్ అవ్వాలి. అప్పుడు మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ అనేది పెరుగుతుంది. అండ్ ఆ బుక్స్నే మీరు ఎక్కువగా రిఫర్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం రికమెండ్ చేసిన బుక్స్ అన్నిటినీ కంపల్సరీగా ఫాలో అవ్వండి. ఇప్పుడు నుండే ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఫిజిక్స్, సెకండ్ కెమిస్ట్రీ అండ్ ఫైనల్గా థర్డ్ మ్యాథ్స్. ఫస్ట్ ఫిజిక్స్లో ఏ బుక్స్ ఫాలో అవ్వాలో చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ బుక్ హెచ్సి వర్మ. దీనివల్ల మీకు బేసిక్స్ క్లియర్ అవుతాయి అండ్ ఆల్సో మీ కాన్సెప్ట్ కూడా స్ట్రాంగ్గా బిల్డ్ చేసుకోవచ్చు. మీకు ఎప్పుడైతే బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటుందో దెన్ మీరు ప్రాబ్లమ్స్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. కాబట్టి అందరూ ఫస్ట్ మీ బేసిక్స్ అండ్ కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. హెచ్సి వర్మ బుక్ 2 వాల్యూమ్స్గా ఉంటుంది. ఆ పిక్చర్ని మీకు నేను కింద డిస్ప్లే చేశాను. మీకు ఇన్ కేస్ ఆన్సర్స్ కూడా కావాలి అంటే సొల్యూషన్స్ ఉన్న బుక్స్ని రిఫర్ చేయండి. బట్ మ్యాక్సిమం మీరు సాల్వ్ చేయండి సొల్యూషన్స్ చూడకుండా, అది మీకు హెల్ప్ అవుతుంది. సెకండ్ సింగెస్. ఇది కూడా మంచి బుక్. మీకు ఆల్ సైడ్స్ నుండి కాన్సెప్ట్ని క్లియర్ చేస్తుంది. టాపిక్స్ బట్టి 6 బుక్స్గా డివైడ్ అయ్యాయి కాబట్టి ఇది కూడా చేయండి, మీకు హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఇన్డెప్త్ క్వశ్చన్స్ కూడా ఈజీగా సాల్వ్ చేయాలి అనుకుంటే రెస్నిక్ అండ్ ఇరోడో బుక్స్ని కూడా ఫాలో అవ్వండి. ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. మీరు టఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు మెయిన్ ఎగ్జామ్లో ఈజీ అవుతుంది. ఫస్ట్ మాత్రం హెచ్సి వర్మ అండ్ సింగెస్ బుక్స్ని బాగా చేయండి. అండ్ ఆల్సో అలాంగ్ విత్ దాట్ పీవైక్యూస్ కూడా చేయండి. మీకు పీవైక్యూస్ బుక్ మీద వీడియో కావాలి అంటే కామెంట్ చేయండి. పీవైక్యూస్ చేయడం వల్ల మీకు ఎక్కువగా కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. సెకండ్ కెమిస్ట్రీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఇనార్గానిక్ కెమిస్ట్రీకి ఎన్సీఆర్టీని ఫాలో అవ్వండి. ఎన్సీఆర్టీ అనేది మీకు కాన్సెప్ట్ క్లియర్ అవ్వడానికి బెస్ట్ బుక్. ఎన్సీఆర్టీలో ప్రతి లైన్ని ఇన్డెప్త్గా అర్థం చేసుకుని చదవాలి. ఎన్సీఆర్టీలో డైరెక్ట్ లైన్స్ అనేవి జేఈలో బిట్స్గా ఫామ్ అవుతాయి. కాబట్టి ఎన్సీఆర్టీని ఎక్కువగా రివైజ్ చేయండి. ఆ పిక్చర్ని మీకు నేను కింద డిస్ప్లే చేశాను. అవి టోటల్ 4 బుక్స్ ఉంటాయి. క్లాస్ 11కి వచ్చేసరికి 2 బుక్స్ అండ్ క్లాస్ 12కి వచ్చేసరికి 2 బుక్స్. ఈ బుక్ని మాత్రం కన్ఫామ్గా చదవండి. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎంఎస్ చౌహాన్ అండ్ హిమాంశు పాండే బుక్స్ని ఫాలో అవ్వండి. ఇందులో ప్రాబ్లమ్స్ అనేవి మీకు కాన్సెప్ట్ని డీప్గా నేర్చుకోవడానికి హెల్ప్ అవుతాయి. కాబట్టి ఆర్గానిక్ కెమిస్ట్రీలో మంచి స్కోర్ తెచ్చుకోవాలి అనుకుంటే ప్రాబ్లమ్స్ని ఎక్కువగా చేయాలి అండ్ ప్రాబ్లమ్స్ నుండి కాన్సెప్ట్ని కూడా నేర్చుకోవాలి. ఎంఎస్ చౌహాన్ అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీకి బెస్ట్ బుక్. ఫిజికల్ కెమిస్ట్రీకి నరేంద్ర అవాస్తి బుక్ని ఫాలో అవ్వండి. మీకు స్కోర్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా బెస్ట్ బుక్. అండ్ కెమిస్ట్రీలో పీవైక్యూస్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ అవి రిపీట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువే ఉంటాయి. అండ్ మెయిన్స్ పేపర్ అనేది ఒక ట్రెండ్లో వెళ్తుంది. సో న్యూ మోడల్స్ కూడా మీరు నేర్చుకోవచ్చు. థర్డ్ మ్యాథ్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. మ్యాథ్స్లో స్కోర్ చేయాలి అంటే ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేయాలి అండ్ కాన్సెప్ట్ క్లియర్గా ఉండాలి. అండ్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయడం వల్ల డిఫరెంట్ కాన్సెప్ట్స్ కూడా నేర్చుకోవచ్చు. న్యూ మోడల్స్ కూడా తెలుస్తాయి. మ్యాథ్స్ పేపర్ టఫ్గా ఉన్నప్పటికీ మనం ప్రాబ్లమ్స్ నుండి నేర్చుకున్న కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేసి మంచి స్కోర్ని గెయిన్ చేయొచ్చు. కాబట్టి మ్యాథ్స్కి బెస్ట్ బుక్ సింగెస్. ఇది 5 పార్ట్స్గా డివైడ్ అయ్యి ఉంటుంది. మీరు మ్యాథ్స్ కోసం ఎక్కువగా ప్రాబ్లమ్స్ చేయండి అండ్ సింగెస్ బుక్ని మీరు బాగా ఫాలో అవ్వండి. మీకు ఇంకా జేఈ రిలేటెడ్ ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు మేక్ ఏ వీడియో ఆన్ ఇట్. మీకు ఇంకా ఏమైనా క్వరీస్ ఉంటే కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై ఇట్. Please do like, share, comment and subscribe to my channel Soumya EduLearn, and please don't forget to press the bell icon.